మేము మామూలు అభివృద్ధి చేయడానికి వచ్చినాం తప్ప ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడానికి రాలే. ఈ ఓళ్ళు గెలవడానికి ఈ పార్టీ 10 పార్టీ జంపు చేయమని ఒకటే పార్టీలో ఉంటాం. రేపు బీజేపీకి ఓన్ అని చెప్పి ఎల్లమ్మ గుడి కాడ వచ్చి ప్రమాణం చేయమని నెక్స్ట్ మళ్ళీ బీజేపీకి ఓను. కళ్ళు పైసలు ₹1 రాలేదు, నా పెట్రోల్ కూడా లేదు, దానికి నా తిండి దాన్ని తింటలేను, ₹1 ముట్టుకోలేదు. గౌన్లు చెమట ఒడిచి రక్తం ఒడిచి సంపాదిన పైసలు నా శరీరంలో 5 పైసలు కూడా తినలేదని చెప్పను. మా పైసలు తిని మమ్మల్ని పోగలంటారా? ఆ పెట్రోల్ ఎక్కడిది, ఆ బండికి నడిచేది ఎక్కడిది, క్యాంప్ ఆఫీస్లో తినే తిండి ఎక్కడిది, కట్టే బట్ట ఎక్కడిది, ఇంట్లో ఎక్కడిది, లక్షలు మరి ఎక్కడి నుంచి వస్తున్నవి? మా పైసలు తిని మా వాళ్ళు కష్టపడ్డ పైసలు మా వాళ్ళకి దక్కకుండా వాళ్ళని బెదిరించి వాళ్ళతో నెల మామూలు చేసుకుంటా మా పైసలతో తిని మా పైసలతో బతుకుంటా మమ్మల్ని మాట్లాడతారా? మా వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి, చిట్టీలు రాసిన లెక్కలు ఉన్నాయి, కిరాణం షాప్లో బిల్లులు రాసిన లెక్కలు ఉన్నాయి, సౌదా కట్టిన బిల్లులు ఉన్నాయి. ఎంత రోజు గిరాకీ అవుతుంది, ఎంత నెలకు వస్తుంది, ఎక్కడ లాభాలు ఎవరికి వస్తుంది అవి కూడా ఉన్నాయి. నేను ఉట్టే పోయి తిరిగి వస్తే పోగలంటారా? అంత అహంకారమా బిడ్డనికి? అంత అహంకారమా? నా ఊరిని డెవలప్ చేయాలి నాకు తపన. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఒక హాస్పిటల్ ఉంది జిల్లాలో, 2 హాస్పిటల్ ఎట్లా వస్తుంది? 1000 కోట్లది ఎట్లా వస్తుందా? దాన్ని బస్ స్టాండ్లో వద్దు బయట కట్టమంటావా? ఇంత అహంకారమా నీకు? బస్ దిగగానే నా జాతి బతకాలి నేను అనుకుంటే బస్ దిగి ఆటోలో పోయి సావంతి అని చెప్తావా?